నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక శారదానగర్లో బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగ అధికార ప్రతినిధి బూరుగు వంశీకృష్ణ ఆధ్వర్యంలో గోదావరి కనలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ కోఆప్షన్ మెంబర్ తస్లిమా బాను చేతుల మీదుగా నిరుపేదలకు చిన్నారులకు భోజనం మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలో పేద ప్రజలకు అండగా నిలుస్తున్న హరీష్ రెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, ఉన్నత స్థానం అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో క్షత్రియ కమల్, చెరుకు రఘు, శ్రీనివాస్, ప్రశాంత్, తమ్మీం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేల హరీష్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు వారి జన్మదినాన్ని స్థానిక శారదానగర్లో ఉన్న నిరుపేదల మధ్యలో ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేల హరీష్ రెడ్డి గారు 18 సంవత్సరాలుగా సుదూర ప్రాంతమైన అమెరికాలో ఉండి తన ఉద్యోగాన్ని తన కంపెనీలను అక్కడ వదిలేసి ఈరోజు తను పుట్టిన సొంత నేలపై సొంత నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకు, యువకులకు ఒక మంచి భవిష్యత్తును అందించాలని లక్ష్యంతో గత 4 సంవత్సరాలుగా వేల హరీష్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు కదులుతున్నారు. అలాంటి వ్యక్తి జన్మదిన సందర్భంగా వారి బాటలో మేము కూడా అడుగులు వేద్దామని నిరుపేదల మధ్యలో వారి జన్మదినాన్ని నిర్వహించడం జరిగినది. వేల హరీష్ రెడ్డి గారు ముందు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో అగ్రగామిగా ఉంటూ మంచి ఇన్ఛార్జిగా ఒక పోస్టును సాధించి రామగుండం నియోజకవర్గంలో పార్టీని ముందుకు నడిపిస్తూ కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతూ రానున్న రోజుల్లో రామగుండం గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని మనస్ఫూర్తి